వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. ఎట్టకేలకు ఈరోజు మరో 3 గంటల్లో మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఎట్టకేలకు సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి 2016 రూపాయలు 4016 రూపాయల పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అదేవిధంగా కీలకమైన జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణలో ఇటు సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తూనే ఎవరికైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తలను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్లు ఈ నెలలో కూడా ఇస్తారని అయితే చాలామంది ఆశతోనైతే ఉన్నారు. కానీ మనకి ఈ నెలలో ప్రభుత్వం దగ్గర నిధుల సర్దుబాటు అనేది కాకపోవడంతో, డబ్బులు అనేది లేకపోవడంతో, బడ్జెట్ అనేది లేకపోవడంతో ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులనే పంపిణీ చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పాత పెన్షన్లను అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక మన తెలంగాణ ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి ఇస్తారు, అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా చేయరా అన్నది మనం ఈ వీడియోలోనైతే సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు మనకైతే దాదాపు ఈ పెన్షన్ డబ్బులను బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే, తప్పకుండా ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఇటువంటి కీలకమైన అప్డేట్స్ అనేది మీరైతే చేసుకోవాలంటే, సో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ల కోసం గాను ఇక ఇప్పుడు పంపిణీ అయిపోయే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులైనా మీరు ఈ అప్డేట్స్ చేసుకుంటేనే పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలోనైతే జమ అవుతాయంట. ఇక ఎటువంటి అప్డేట్స్ చేసుకుంటే మీకు పెన్షన్లు అనేది జమ అవుతాయి. దీంతో పాటుగా ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారికి ఇక ఆ డబ్బులు కూడా మీకు జమ కావాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో పెట్టుకొని వీడియోని వీలైనంత మందికి లైక్ చేసి వీడియోని షేర్ చేసి లైక్ చేసి మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా అప్పుడు అడుగుతున్నాను. ఇక మేము వీడియోలకి సమాచారానికి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జియో అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే సమయం అనేది రావడం అయితే జరిగింది. ఇక విడుదల వారీగా జిల్లాల వారీగా కొన్ని జిల్లాలలో మనకి నిన్నటి నుంచే ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజు కూడా మన తెలంగాణలో మరో 3 గంటల్లో వచ్చేసి ఏదైతే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, సికింద్రాబాద్, కరీంనగర్, సిద్దిపేట, కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, హన్మకొండ, మంచిర్యాల్, జగిత్యాల్ అదేవిధంగా ఇటువంటి జిల్లాలలోనైతే ఈరోజు ఈ పెన్షన్ డబ్బులు ఏవైతే ఆసరా పెన్షన్ డబ్బులు సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. ఇక ఈ డబ్బులలోనే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే ఇంకనైతే జమ కాలేదో వారికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను కూడా విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అనేది తెలపడం అయితే జరిగింది. ఇక ఎవరికైతే మొన్న పోయిన నెలలో ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు జమ చేసినప్పటికీ ఎవరికైతే ఆ పెన్షన్ డబ్బులు జమ కాలేదో వారికి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను కూడా విడుదల చేస్తూ భారీగానైతే ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేసేందుకు సమయం అనేది రావడం అయితే జరిగింది. ఇక జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను అయితే దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణలో నవంబర్ నెల చివరి ఆఖరు నుంచి ఖచ్చితంగా 4016 రూపాయలు 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగిందంట. ఇక ప్రభుత్వం జీవో విడుదల చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టిన వెంట నుంచే నవంబర్ నెల చివరి ఆఖరు నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అయితే అప్డేట్స్. ఇక ఈరోజున భారీ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.